మీషో నుంచి షార్ట్ కుర్తాస్ అయితే ఆర్డర్ పెట్టాను. బిలో 250 అయితే పడింది. క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసేసాం. ఆనెస్ట్ రివ్యూ అయితే ఇస్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లక్ష్మీదేవి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్. ఈ ఛానల్‌లో మీరు కంటెంట్ రిలేటెడ్ టు ఫ్యాషన్, ట్రావెల్, వ్లాగ్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే చూడొచ్చు. మీకు నచ్చితే ప్లీజ్ డూ కన్సిడరింగ్ సబ్స్క్రైబింగ్. లెట్స్ గెట్ స్టార్ట్ ఇంటూ ద వీడియో. లెట్స్ వచ్చేసి స్టార్ట్. కుర్తా సెట్స్ చూసేస్తాం. ఇది అయితే దీని లోపల 3 కుర్తా సెట్స్ ఉన్నాయి. సో, ప్యాకింగ్ అయితే బాగానే ఇచ్చారు. సో, ఎలా వచ్చినాయో లోపల ఎలా ఉన్నాయో చూసేస్తాం. లెట్స్ ఓపెన్ ఇట్. ఓకే, దీంట్లో 3 కుర్తా సెట్స్ అయితే ఉన్నాయి. ఓకే, నాకు 3 ఒకే కలర్ అనిపిస్తుంది. బట్ నేను చేసుకుంది అయితే డిఫరెంట్ కలర్. చూసారా, నేను ఆర్డర్ పెట్టింది అయితే డిఫరెంట్ కలర్ పెట్టాను. ఒకటి బ్లాక్ వచ్చింది, 2 పర్పుల్ కలర్ సేమ్ కలర్ ఇచ్చారు. బట్ నేను పెట్టింది అయితే ఒక పింక్ పర్పుల్ అనమాట. సో చూసాం క్వాలిటీ ఎలా ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ చూసేస్తాం. నేను సైడ్లో డిస్ప్లే చేస్తాను నేను పెట్టిన ఆర్డర్, అంటే నేను పెట్టిన ఐటమ్ ఏంటి అని. కలర్ ఏ కుర్తా కలర్ పెట్టాను, బట్ వాళ్ళు సెండ్ చేసింది ఏది అని మీకు పెడతాను సైడ్లో. సో ఇదైతే నేను బ్లూ కలర్ ఓపెన్ చేశాను. బ్లూ కలర్ ఓపెన్ ఓకే, నేను పెట్టింది అయితే కలర్ అయితే సేమ్ కలర్. నేను ఏది పెట్టానో అదే సెండ్ చేశారు. మీకు షార్ట్ కుర్తా పెట్టాను. షార్ట్ కుర్తా. సో హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ 3/4 ఫుల్ హ్యాండ్స్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా థ్రెడ్డింగ్ ఇచ్చారు. యూ క్యాన్ సీ ఇట్, ఇలా థ్రెడ్డింగ్ ఇచ్చారు. సో కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్. సో లోపల ఏమి లైనింగ్ ఏమి ఇవ్వలేదు. స్టిచ్చింగ్ కూడా బాగానే ఇచ్చారు. ఓవర్లాక్ వేసి సో ఫుల్ హ్యాండ్స్. ఇది ట్రై చేసేస్తాం ఎలా ఉందో. రెండు సేమ్ కలర్ ఇచ్చారు. నేను పెట్టింది అయితే పర్పుల్ కలర్ ఒకటి, పింక్ కలర్ ఒకటి. బట్ వాళ్ళు రెండు సేమే పంపించారు. సో ఇక్కడ లెట్స్ ట్రై దిస్ యాజ్ వన్. సో నేను ట్రై చేసేది అయితే ఒకటే ట్రై చేస్తాను, రెండు అయితే ట్రై చేయను. కానీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సేమ్ కలర్ ఇచ్చారని. ఇది పర్పుల్ కలర్. ఇది క్వాలిటీ వైజ్ సేమే వచ్చింది దానికన్నా. ఓకే, ఇది వచ్చేసి కొంచెం అంటే ట్రెండ్ అయ్యింది ముందు. ఇక్కడ నెక్ దగ్గర ఇక్కడ లాకింగ్ సిస్టమ్ వస్తుంది కదా, అలాంటి డ్రెస్. కొంచెం ప్యూర్ కాటన్ అయితే కాదు, కొంచెం సిల్క్ మిక్స్ అయిన కాటన్ అనమాట. ఇది కూడా 3/4 హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ కాదు, 3/4 హ్యాండ్స్. ఇమేజ్లో ఒకలా ఉంది, నాకు వచ్చిండేది ఒకలా ఉంది. ఇది చూస్తే టాప్ లెంత్ కొంచెం చిన్నది అనిపిస్తుంది. అది బాగుంది, బ్లూ కలర్ అయితే బాగుంది. బట్ దానికైనా ఇది లెంత్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. సో ట్రై చేసేసాను. ఇది బ్యాక్ సైడ్ ఏం డిజైన్ ఏం లేదు, ఒక్కసారి చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్ ఏం డిజైన్ ఇవ్వలేదు, ఫుల్ ప్రింట్. ప్యూర్ కాటన్ అయితే కాదు. దీంట్లో క్లాత్ వచ్చేసి కొంచెం రఫ్గా ఉంది. మళ్ళీ స్టిచ్చింగ్కి వస్తే ఓవర్లాకింగ్ అయితే ఇచ్చారు. బట్ 1 స్టిచ్చెస్ వేస్తారు. ఇక్కడ చూడొచ్చు, 1 స్టిచ్ వేసారు. సో ఆఫీస్ వేర్కి, డైలీ వేర్కి బాగానే ఉంటుంది. ఆఫీస్ వేర్కి, కాలేజ్కి బాగానే ఉంటుంది. క్వాలిటీ ఓకే, తీసుకోవచ్చు. సో ఎలా ఉంటుందో చూసేస్తాం. ఇది అది ఓపెన్ చేసి చూపిస్తాను. అది బట్ కలర్ మిస్ మ్యాచ్ చేసి పంపించారు. సో ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దిస్. నేను పెట్టింది లైట్ పింక్, బట్ రెండు సేమ్ కలర్, ఇంకా సేమ్ అంతా డిజైన్ అంతా సేమ్. బట్ నాకు నచ్చలేదు. నేను ఇదైతే ఇంకా రిటర్న్ పెట్టేస్తాను, టు బీ ఫ్రాంక్. ఇది నాకు నచ్చలేదు. క్వాలిటీ కూడా ఓకేలా ఉంది, కానీ క్లాత్ అంతా బట్ నాకు నచ్చలేదు. ఓకేలా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 243 ఎంత పడింది, 244 ఇదే రేంజ్. పింక్ కలర్ వచ్చేసి 244 అనుకుంటాను. ఈ కలర్ వచ్చేసి 243 అనుకుంటాను యాక్చువల్లీ. బట్ నాకు పింక్ కలర్ వాళ్ళు సెండ్ చేయలేదు, రెండు ఒకే కలర్ సెండ్ చేశారు. నేను ఆర్డర్ పెట్టింది అయితే ఒకటి పింక్ కలర్, ఒకటి పర్పుల్ కలర్ అనమాట. బ్లూ కలర్ కాస్ట్ వచ్చేసి 254 అనుకుంటాను. సో బ్యాక్ సైడ్ ఏమీ రాలేదు, జస్ట్ ఇంత సింపుల్ టాప్. కాలేజ్కి అయితే బాగుంటుంది.
నాకు ఎందుకంటే ఈ నెక్ డిజైన్ నచ్చలేదు ఫోటోకి, ప్లస్ నేను వేసుకుంటోకి నా బాడీ టైప్కి ఇది సెట్ కాలేదు అనుకుంటాను. సో మీకు ఏది నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకొకటి వచ్చేసి 4 కుర్తా సెట్స్ అన్నాను కదా, ఇంకొకటి వచ్చేసి ఇదే అనమాట. ఇది వచ్చేసి ఎల్లో కలర్. ఇది నాకు 250 244 ఆ రేంజ్లోనే పడింది. నేను ప్రైస్ ఇక్కడ మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద ఎంత పడింది అని. కాకపోతే అన్నీ బిలో 250 కింద తీసుకున్నాను ఈ 4 కుర్తా సెట్స్. ఓకే, అన్నీ షార్ట్ కుర్తాస్, లాంగ్ కుర్తాస్ కూడా కాదు. ఓకే, ఇది ఎలా వచ్చిందో తెలీదు. ప్యాకింగ్ అయితే బాగానే చేసి ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసి ట్రయాంగల్ షేప్. కలర్ నాకు బాగా నచ్చింది. ఎల్లో కలర్ కొంచెం బ్రైట్నెస్ వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది కదా, ఫ్లవర్స్ లాగా ఎంబ్రాయిడరీ ఇచ్చారు. ఇది వచ్చేసి హ్యాండ్స్కి కూడా ఇచ్చారు, కొంచెం హ్యాండ్స్కి కూడా ఇచ్చారు. ఇది కూడా అంత హ్యాండ్స్కి కూడా ఇచ్చారు. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చి ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. సో ఫిట్గా బాడీ మీద ఉంటుంది. ఇది కూడా కొంచెం షార్టే అనిపిస్తుంది, మీకు తెలుస్తుందో లేదో, షార్టే అనిపిస్తుంది, షార్ట్ అందుకే వస్తుంది. సో ట్రై చేసి చూసాం ఎలా ఉందో. వచ్చేసి 4th టాప్ అనమాట. ఇది కూడా బాగుంది. కలర్ వచ్చేసి నేను ఫోటోలో కొంచెం బ్రైట్ కలర్ చూసాను, బట్ ఇది వచ్చింది అయితే కొంచెం డార్క్ షేడ్ లాగా వచ్చింది. బట్ స్టిల్ ఓకే, నా మీదకైతే బాగా సెట్ అయింది, నాకైతే బాగా నచ్చింది. ప్లస్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కొంచెం లూజ్ లాగా ఇచ్చారు. ఫోటోలో ఒక టైప్ ఇచ్చారు, బట్ నాకు ఇంత కొంచెం ఎక్కువ లూజ్ బ్రాడర్ లాగా వైట్ లాగా ఇచ్చారు. బట్ స్టిల్ ఈ టాప్ అయితే నాకు బాగా నచ్చింది, ప్యాంట్కి బాగా సెట్ అయింది అనమాట. బట్ ఓకే, నేను ఇదైతే ఉంచుకుంటాను. బ్యాక్ సైడ్ థ్రెడింగ్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ థ్రెడ్ ఇచ్చారు. ఓకే, ఇది నాకైతే బాగా నచ్చింది. సిక్ ప్యాకేజ్ అనమాట, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఎలా వచ్చింది, వచ్చి 3 days అయింది. లెట్స్ ఓపెన్ ఇట్. డైరెక్ట్గా చాలా చిన్నది వచ్చింది అనిపిస్తుంది. నయన్ ఓకే, దీంట్లో ఇన్ని షేడ్స్ ఇచ్చారు, మీకు ఎలా చూపించాలి ఇది. ఓ, ఇన్ని షేడ్స్ ఇచ్చారు. దిస్ ఆర్ ద షేడ్స్, కనిపిస్తుందా? 6 షేడ్స్ ఇచ్చారు. దీంట్లో ఒక్కటైతే ట్రై చేస్తాము. నాకు ఎందుకో పింక్ ట్రై చేయాలి, ఎలా ఉంటుందో తెలియదు, బట్ స్టిల్ ట్రై చేస్తాను. లిప్స్టిక్ అంతా ఇలా ఉంది, ట్రై చేయొచ్చా చేయకూడదా, ఐ డోంట్ నో ఎలా అవుతాయి లిప్స్. నేను మిర్రర్లో చూసేటప్పుడు చాలా దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తేనే కరెక్ట్గా వస్తుంది, లేకపోతే కరెక్ట్గా రాదు అనమాట. అంటే కాలేజ్ స్టూడెంట్స్ బడ్జెట్లో కావాలంటే ట్రై చేయొచ్చు, బట్ నేనైతే ఇదే కాస్ట్ 77 రూపీస్, 104 రూపీస్ ఎంతో అయింది. ఇది 104 రూపీస్ పెట్టి మనం 1 లిప్స్టిక్ తీసుకుంటే ఓకేనే, నాకు పర్లేదు అంటే గో విత్ దిస్. లైక్ మీషో నుంచి ఆర్డర్ పెట్టాను, బట్ వచ్చిందేమో ఫ్లిప్కార్ట్ నుంచి. సో ఇది 77 రూపీస్ ప్యాకెట్. నేను ఏం ఆర్డర్ పెట్టలేదు అని ఓపెన్ చేసి చూసాను, ఫ్లిప్కార్ట్ నుంచి నేను ఏం ఆర్డర్ పెట్టలేదు, బట్ ఎందుకు ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది. యాక్చువల్ నేను మీషో నుంచి పెట్టాను. 77 రూపీస్కి నాకైతే 6 పెన్సిల్స్ అయితే వచ్చాయి, కాజల్. నేను పెట్టింది కాజల్, బట్ నాకు వచ్చింది ఐలైనర్. ఇది వాటర్ ప్రూఫ్ అంట. లెట్స్ సీ లెట్స్ టెస్ట్ ఇట్ ఎన్ని రోజు కాజల్. బట్ నేను ఇక్కడ వేసి చూపిస్తాను ఎంత డార్క్గా వస్తుందో. వస్తుంది సి కదా, డార్క్ షేడ్. కాకపోతే రబ్ చేసే పోతుంది. ఇది వాటర్ ప్రూఫ్ ఏం కాదు. ఓకే, 100 రూపీస్ ఇచ్చి 6 తీసుకునే కంటే కాజల్ వచ్చి అమెజాన్ లేకపోతే ఫ్లిప్కార్ట్, నైకా అలాంటి దాంట్లో బ్రాండెడ్ చూసి తీసుకోవడం బెస్ట్. బట్ దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ 10 అండ్ 0 దీనికైతే. కాజల్కి లిప్స్టిక్ అయినా అవుట్ ఆఫ్ 10 2 3 అయినా నేను ప్రిఫర్ చేస్తాను, కానీ కాజల్ నో, బ్రాండెడ్కే వెళ్ళండి. మీకు అమ్మమంటే 100 రూపీస్ అయితే అవుతుంది అంతే, 100 కన్నా పైన అవ్వదు. సో 100 లోపే 77 రూపీస్ ఇచ్చి మీరు 6 తీసుకునే కన్నా 100 రూపీస్ ఇచ్చి 1 తీసుకునేది బెస్ట్ అనిపిస్తుంది. సో మీషోలో ప్లీజ్ అవాయిడ్ బయింగ్ కాజల్స్.
అంతే. మీకు ఏ ప్రోడక్ట్ బాగా నచ్చింది, ఓకే ఇది తీసుకోవచ్చు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతే ఈ వీడియోకి అయితే. నెక్స్ట్ ఏ ప్రోడక్ట్స్ రివ్యూ చేయాలో అది కూడా కమెంట్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే ఆల్వేస్ వెల్కమ్, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఆ ప్రోడక్ట్స్ నేను బై చేసి రివ్యూ అయితే ఇస్తాను. దిస్ ఇస్ ద హానెస్ట్ రివ్యూ. సో దీంట్లో 4 టాప్స్లో మీకు ఏ టాప్ బాగా నచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కలర్స్ వచ్చేసి 4 ఓకే 4 టాప్స్లో వచ్చేసి 2 టాప్స్ వచ్చి సేమ్ కలర్, కన్సిడర్ యాజ్ 3 టాప్స్లో మీకు ఏ కలర్ బాగా నచ్చింది అంటే నాకైతే ద లాస్ట్ వన్ ఎల్లో కలర్ నేను ప్రజెంట్ అదైతే బాగా నచ్చింది. ఫస్ట్ కూడా ఓకే, అవుట్ ఆఫ్ 10 నేను 8 ఇస్తాను. సెకండ్ అవుట్ ఆఫ్ 10 నేను 5 ఇస్తాను. లాస్ట్ వన్ 10 అవుట్ ఆఫ్ 10 దిస్ ఎల్లో కలర్ నాకు అంత బాగా నచ్చింది అనమాట. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ టాప్ బాగా నచ్చింది అని. నెక్స్ట్ ఏ వీడియో కావాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ రివ్యూ చేయాలి అనేది కూడా కమెంట్ సెక్షన్లో. అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.